హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సారీ, వీడియోకి కొద్దిగా లేట్ అయింది. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ దాల్ వడ. ముందుగా ఒక బౌల్లోకి కొద్దిగా దాల్ తీసుకుని, శనగపప్పు ఫ్రెండ్స్, దాంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని 2 hours బాగా నాననివ్వండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా, ఒక 10 మిర్చి తీసుకుని చిన్న అల్లం ముక్క తీసుకోండి. ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన శనగపప్పులో కొద్దిగా శనగపప్పుని తీసుకుని పక్కకు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. మిగతా శనగపప్పు అంతా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దాంట్లోకి మనం తీసుకున్న మిర్చి అండ్ అల్లం ముక్క కొద్దిగా కట్ చేసుకుని వేసుకోండి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోండి. ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇందాక మనం పక్కకు పెట్టుకున్నాం కదా శనగపప్పు, దాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇలా చక్కగా కలిపేసుకోండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూసారా, వెంటనే బాల్ అవుతుంది. ఇలా వడేసుకునే కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేడి చేసుకోండి ఫ్రెండ్స్. దీంట్లోకి అలా చేత్తో ఒత్తుకుంటూ ఆయిల్లో వేసేయండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి ఫ్రెండ్స్. ఉంచి ఒక్కొక్కటి ఇలా చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చాక ఇంకో వైపుకి తిప్పుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ స్టేజ్లో తీసేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలా మీ దగ్గర ఉన్న పిండిని అంతటిని వడల కింద వేసేసుకోండి. ఇంతకన్నా కలర్ రానివ్వకండి ఫ్రెండ్స్, మళ్ళీ తీసాక బ్లాక్ అయిపోతాయి. ఇలా సైడ్కి తీసుకుని పక్కకు పెట్టేసుకోండి. అంతే, వేడి వేడి మన దాల్ వడ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.